హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ హోమ్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ మామిడి పండ్ల పానకం పూరి. దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మామిడి పండును తీసుకొని దానిపైన లేయర్ని పీల్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా పైన తోలు మొత్తం తీసిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో శొంఠి పొడి 1 స్పూను, 2 స్పూన్ల పంచదార వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పంచదార మనం మామిడికాయ స్వీట్ ఎక్కువగా ఉంది కాబట్టి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, సాల్ట్ వేసుకోవాలి. కలుపుకొని కొంచెం నీళ్లు వేసి కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పూరి ముద్దలా కలుపుకోవాలి. ఈ మామిడి పండ్ల పానకం పూరి అనేది తెలంగాణ మరియు మహారాష్ట్ర స్పెషల్ అంటారు. కానీ ఏది స్పెషల్ అనేది నాకు తెలీదు ఈ రెండిట్లో. అందుకని ఇది అయినా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పూరీలాగా ఒత్తుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరి ప్రెషర్తో పూరీలను ఒత్తుకోవాలి. ఈ విధంగా పూరీలను ఒత్తుకున్న తర్వాత దాన్ని మరుగుతున్న ఆయిల్లో వేసుకొని గరిటెతో చిన్నగా ఒత్తుతూ పైకి ఉబ్బేలాగా పూరీలు చేసుకోవాలి. అంతే, మామిడి పండ్ల పానకం పూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో మామిడి పండ్ల పానకం వేసుకొని పక్కనే పూరి పెట్టుకొని అందులో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడి పండ్ల పానకం పూరి చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.